ఫార్ములా ఈ రేస్ నిధుల దుర్వినియోగం కేసులో సర్కారు పక్కా ప్లాన్తో ముందుకెళ్తోంది. న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ను అరెస్ట్ చేయొచ్చన్న ప్రచారం జరుగుతోంది. గవర్నర్ నుంచి అనుమతి రాగానే చర్యలు చేపట్టనున్నట్టు తెలుస్తోంది. ఫార్ములా ఈ రేసులో పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగం జరిగిందని భావిస్తున్న సర్కార్ చర్యలకు సిద్ధమైంది. అవినీతి నిరోధక చట్టం 17A కింద మాజీ మంత్రి కేటీఆర్ను అరెస్ట్ చేయొచ్చన్న చర్చ జరుగుతోంది. కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన నిధుల దుర్వినియోగంపై ఆయన్ను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని గవర్నర్ను కోరింది ప్రభుత్వం. గవర్నర్ పర్మిషన్ కోసం ఎదురు చూస్తోంది. కేటీఆర్ను విచారించేందుకు గవర్నర్ అనుమతిస్తారా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. ఈ కేసులో నిధుల దుర్వినియోగం జరిగిందని తెలితే కేటీఆర్ ఎమ్మెల్యే పదవిని కోల్పోయే అవకాశం ఉంది. ఈ చట్ట ప్రకారం 7 ఏళ్లు పోటీకి దూరంగా ఉండాల్సి ఉంటుంది. అయితే ఇదే టైంలో కేటీఆర్ ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలవడం విమర్శలకు దారితీసింది. చేసిన తప్పులు బయటకు రాకుండా కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారని రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఇందులో భాగంగానే మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటు వేయొద్దని కేటీఆర్ ప్రకటన చేశారని ఫైర్ అయ్యారు. కేటీఆర్ అరెస్టుకు సంబంధించి బంతి కేంద్రం కోర్టులో ఉందన్న చర్చ జరుగుతోంది. కేటీఆర్ను విచారించే విషయంలో అటార్నీ జనరల్ సూచన ప్రకారం గవర్నర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లే అటార్నీ జనరల్ గవర్నర్ నడుచుకుంటారన్న ప్రచారం జరుగుతోంది. గవర్నర్ నుంచి అనుమతి రాకుంటే చట్ట ప్రకారం ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై కసరత్తు చేస్తోంది ప్రభుత్వం. అక్రమాలపై విచారణ జరిపి వాస్తవాలు ప్రజల ముందు పెట్టాలని భావిస్తోంది. కేటీఆర్ను అరెస్టు చేసే అవకాశం ఉందన్న ప్రచారంతో రాత్రి హైదరాబాద్ నందినగర్లోని ఆయన నివాసానికి పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు వచ్చారు.